గతంలో మనం అంటే ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన మెయిన్ వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ అందరినీ ఇంటర్వ్యూ చేసుకుంటూ వచ్చు. అందులో మెయిన్ ఎవరైతే అసలు ఈ గవర్నమెంట్ రావాలి వస్తుంది ఖచ్చితంగా అని ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ రీ ఇంటర్వ్యూ అయితే నేను చేస్తున్నాను. ఆ కోణంలో చూసుకుంటే విజయవాడలో సంబంధించి వాణిజ్య విభాగం అంటే విజయవాడ పార్లమెంట్ సంబంధించి ప్రెసిడెంట్గా తన సేవలు అందిస్తూ ఖచ్చితంగా టీడీపీ గవర్నమెంట్ ఈసారి రావాలి, వ్యాపారస్తులందరూ కానీ వ్యాపారం కానీ ప్రజలు సామాన్యులు కానీ అభివృద్ధి చెందాలంటే ఈ కూటమి రావాలని ఫైట్ చేసిన వ్యక్తుల లోపల సోలంకి రాజు జైన్. ఎందుకంటే ఈయన నినాదం ఒకటి ఏంటంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది అనే మాటల మీదే ఎప్పటికీ ఉంటున్నారు. మరి చూద్దాం, మరి ఆయన మాట ఈసారి వాస్తవం అవబోతుందా లేదా మళ్ళీ అవాస్తవంగానే ఉండబోతుందా అనే కోణం ఈసారి జూన్ 4 రిజల్ట్స్ మీద ఇప్పుడు ముందే ఒక ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. మరి నమస్తే అండి. నమస్తే అమ్మా. విన్నారు, అప్పట్లో కూడా మనం ఖచ్చితంగా టీడీపీ వస్తుందని మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజు ఖచ్చితంగా నేను మాట్లాడుతున్నాను వైసీపీ జగన్మోహన్ రెడ్డి అని నేను అనేది విశాఖపట్నంలో రెడీ అయిపోతుంది. మరి ఏమంటారు? రెడీ చేసుకోవడంలో తప్పులేదు. వాళ్ళు ఉన్న ఉద్దేశం వాళ్ళ ధైర్యం ఏంటో నాకు తెలియదు. కానీ 4వ తారీఖున తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టిస్తుంది. గత ఎలక్షన్లు ఎప్పుడు లేనిది సునామీలు ఈసారి వస్తుందమ్మా. సునామీయే. ఎందుకంటే ఈసారి జనాభాలో ఎంత మార్పు వచ్చిందంటే ప్రపంచం మొత్తం కదిలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఊర్లో ఉన్న ఆ నియోజకవర్గాలకు వెళ్ళి ఓట్లు వేయటం జరిగింది. అంత కసిగా ఓట్లు వేశారు. ఎవరు? అమెరికా నుంచి వచ్చారు, నోయిడా నుంచి వచ్చారు, హైదరాబాద్ 25% ఖాళీ అయిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. టీడీపీకి ఖచ్చితంగా వేశారు. వైసీపీ కసితో టీడీపీకి ఓటేశారు. టీడీపీకి వేశారు. వైసీపీ వాళ్ళే చాలా మంది టీడీపీకి ఓట్లు వేశారు. అది మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి. ఇవాళ నేను చెప్పడం కాదు, రిజల్ట్ 4వ తారీఖు తర్వాత వచ్చిన తర్వాత ఎలా సునామీ సృష్టిస్తున్నామో మీరు చెప్పండి. ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు గారు 9వ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మీరు కూడా చూస్తారు, మేము కూడా ఇక్కడే ఉంటాం అమరావతిలో. ఖచ్చితంగా అమరావతి మరో ఈసారి కనుక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎంఏ అమరావతి సింగపూర్ కన్నా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తారు మా బాబు గారు. అంటే ఇక్కడ అయితే మాత్రం అనుకోవచ్చు ఇంకా చంద్రబాబు నాయుడు సీఎం. ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది. 24లో సీఎం చంద్రబాబు నాయుడు గారే. మరి ఈ కోణంలో గ్రౌండ్ లో చూసుకుంటే బెట్టింగ్లు ఎక్కువైపోతున్నాయి. లేదు వైసీపీ వస్తుంది టీడీపీ రాదని, టీడీపీ ఇంత మెజారిటీ వస్తుందని, ఇన్ని సీట్లు వస్తాయని బెట్టింగ్స్ కూడా జరుగుతున్నది వింటున్నాం. అది నిజమే అంటారా? బెట్టింగ్ కాస్తున్నారు, కానీ వైసీపీ మీద బెట్టింగ్ కాసే లేరు. వాళ్ళే భయపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మేము గెలుస్తామని బెట్టింగ్ ఖాయమంటున్నారు. అంటే ఏంటి? వాళ్ళు ఓడిపోతాను భయమే కదా. నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. నేను బెట్టింగ్ కాయను. మా ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, బెట్టింగ్ కాస్తానంటే వైసీపీ గెలుస్తుంది కానీ నేను బెట్టింగ్ కాయను అంటారు. అంటే ఏంటి? అంటే ఏంటి దాని ఉద్దేశం? గెలవరినట్టే కదా. ఖచ్చితంగా మీరు డౌటే లేదు, ఎవరికి కూడా డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా కానీ వాళ్ళు అనుకోవటం మటుకు ఏంటంటే వాళ్ళ కార్యకర్తల్ని కొంచెం బలం ఇవ్వడం కోసం, ఆక్సిజన్ ఇవ్వడం కోసం మేము గెలుస్తున్నాము, మేము అక్కడ విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం పెట్టుకుంటున్నాము అని ఖచ్చితంగా చెప్తున్నారు తప్ప లోపల మాట ప్రతి ఎమ్మెల్యే కొత్త భయపడుతున్నారు. అయ్యో, ఇంకో మాట కూడా అన్న కూడా అయితే ఏంటంటే అసెంబ్లీలో నారా లోకేష్ గారు అడుగు పెడతారు, పవన్ కళ్యాణ్ అడుగు పెడతారు, చంద్రబాబు నాయుడు అడుగు పెడతారు, జగన్మోహన్ రెడ్డి అడుగు పెడతారు. కానీ అధికారంగా అధిష్టానం మాత్రం కూర్చునే పీఠం మాత్రం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంటున్నారు. 4వ తారీఖు చూస్తారు కదా మీరు. 4వ తారీఖు వరకు వెయిట్ చేయాలి. చంద్రబాబు నాయుడే వస్తారు అనడానికి పథకాలు కాదు, అభివృద్ధి కాదు. అసలు గ్రౌండ్ లో ఎందుకు మీకు ఎలా తెలిసింది? గ్రౌండ్ లో ఏం జరిగింది? గ్రౌండ్ లెవెల్ మేము చెప్పాం కదా, చాప్ కింద నీరులాగా మేము పనిచేసాము. ప్రతి జనాలు నాడే తెలుసుకున్నాము. ఎలా తెలుసుకున్నారు? మేము ప్రతి ఒక్కరు సింగిల్గా కలిసాం. ప్రతి ఒక్కరు ఏమంటే బయట రావడానికి కూడా భయపడుతున్నారు తప్ప ఓటింగ్ లోనే చూపిస్తున్నాము అని చెప్పారు. వాళ్ళు ప్రతి దానికి నష్టపోయి ఉన్నారు. మా వ్యాపారాలు ఎక్కడ ఉన్నాయి? వ్యాపారం మొత్తం సర్వనాశం అయిపోయింది. ఉద్యోగస్తులు చూసుకోండి, ఎన్జిఓస్ చూసుకోండి, ఎప్పుడు లేని విధంగా ఈసారి 4,32,000 42,000 ఓట్లు పడ్డాయి. ప్రతి 2019లో 1,80,000 2 లక్షల ఓట్లే పడతాయి. ఎంత కసితో వాళ్ళు 4,32,000 42,000 ఓట్లు వేశారు. దేనికి? ఎప్పుడు లేదుగా. 2019లో జగన్ గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు 1,80,000 1,90,000 ఓట్లు మాత్రమే ఎన్జిఓస్ వేశారు. ఈసారి 4,32,000 ఓట్లు ఎందుకు వేశారు?
అంటే వైసీపీ మీద యాంటీగానే వేశారు టీడీపీకి. ఇదే మాట వైసీపీ వాళ్ళని అలా అడిగితే అందుకు కాదు అందరూ ఎందుకు బయటకు వచ్చి ఇంత ఓటింగ్ వెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావాలి గెలిపించుకోవడానికి ఆయన పథకాలు ఇంకా అందరికి వస్తాయి దాని మీద ప్రతి ఒక్కరు ఓటు వేశారని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ని అమ్మేస్తే కానీ ఇంకా పథకాలు రావు. 13,50,000 కోట్లు అప్పు చేసేసారు ఇప్పటికీ. ఇంకా ఆంధ్రప్రదేశ్ని అమ్మేయటమే. ఇప్పటికీ ఏంటంటే ఆల్రెడీ ఏదో మన ఈ భూముల గురించి ఆ పథకం కూడా జియో రిలీజ్ చేశారు. మీ దగ్గర ఉన్న భూమి కూడా రేపు మీది కాదు, మంది కాదు. జగన్ తీసేసుకుంటాడు మా గవర్నమెంట్ వస్తే. ఖచ్చితంగా తీసేసుకుంటారు. ఆల్రెడీగా రిజిస్టర్ చేసేసి జెరాక్స్ మాత్రం మీకు ఇస్తారంట. ఒరిజినల్ కాగితాలు వాళ్ళ దగ్గర ఉంటాయంట. మన భూమి వాళ్ళ దగ్గర ఎందుకు ఉంటది? దానికి ఆ జియో పాస్ చేశారు. డబ్బులు లేవు అక్కడ. 13,50,000 కోట్ల రూపాయలు ఎప్పటికీ అప్పు చేశారు. డబ్బులు లేకపోతే ప్రజలు ప్రతి భూమిని తీసేసుకొని మరి అంతేగా దాన్ని ఏం చేస్తారు? ఆ భూమి బ్యాంక్ తాకట్టు పెట్టేసుకొని డబ్బులతో ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను వాళ్ళు. బ్యాంక్ ఎవరు రిజర్వ్ బ్యాంక్ పెడతారా? రిజర్వ్ బ్యాంక్ పెడతారు, స్టేట్ బ్యాంక్ పెడతారు, హెచ్డిఎఫ్సి పెడతారు, ఇంకొక దానికి పెడతారు నాకు తెలియదు కానీ బ్యాంకులో పెడతారు. ఏ బ్యాంకులకి ఏంటి? ఇవాళ నిన్న నాకు ఎవరో ఫోన్ చేశారు, ఏమంటే మీకు లోన్ కావాలంటే నాకు కావాలమ్మా అన్నాను. నాకు ఎయిర్పోర్ట్ మీద లోన్ కావాలని చెప్పాను. ఇస్తానండి అన్నారు. ఎయిర్పోర్ట్ కాగితాలు తీసుకురండి అంటే మరి మీరు ఆల్రెడీ సచివాలయంకి ఎలా ఇచ్చారండి 350 కోట్లు లోన్ ఎలా ఇచ్చారండి అన్నాను. టక్కున ఫోన్ పెట్టేశారు. మాట్లాడలేదు. మరి వాళ్ళు ఏం చెప్తాం? మరి 350 కోట్లు జగన్ గారు తీసుకుంటే నేను కూడా పబ్లిక్ మ్యాన్నే కదా. నేను నాయకుడు కాకపోవచ్చు, అది సీఎం కాకపోవచ్చు. 350 కోట్లు సచివాలయానికి ఎందుకు తీసుకున్నారు? అవసరం ఏంటి వచ్చిందని ప్రతిపక్షం నుంచి మీరు క్వశ్చన్ చేయలేదా? ప్రతిపక్షం నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు కదమ్మా. నేను కేవలం వాణిజ్య విభాగ్ అధ్యక్షుని జిల్లా వరకు. అసలు మీరందరూ డిస్కషన్లు ఉంటాయి కదా, క్వశ్చన్ చేసేవి, మీడియా ద్వారా క్వశ్చన్ చేసేవి ఉంటాయి. 151 సీట్లు వాళ్ళకి ఉన్నప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే వెళ్తున్నారు. సో అంతా వాళ్ళ ఇష్టమే. మా ఉన్నది 10-15 మంది ఎమ్మెల్యేలు, 150 మంది సాల్ట్ బలం సాల్ట్ కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చి చేస్తున్నారు. కానీ మీరు ఏమనుకోండి, మీ మీడియా మిత్రులందరికీ చెప్తూనే ఉన్నా, ఖచ్చితంగా 4వ తారీఖు మేము సునామీ సృష్టిస్తున్నాము. సునామీ కూటమి ఎన్డీఏ కూటమితోనే సునామీ సృష్టిస్తున్నాం. అంటే ఎన్ని సీట్లు రావచ్చు? ఖచ్చితంగా మా అనాలిసిస్ ప్రకారం అయితే 130-140 వస్తాయి. ఇంకా కొంచెం మార్పు వస్తుంది. 160 వచ్చిందా 170 వచ్చినా ఆశ్చర్యపడలేదు. అది గ్యారెంటీ చెప్పగలుగుతాను మీకు. నేను చూడండి, అంటే నేను ఎందుకు చెప్తున్నాను 130, 140 100% గ్యారెంటీ అమ్మా. ఎక్కడ కొంచెం మీరు నిన్న మాచర్లలో ఈవీఎం పగలు కొట్టారు చూసారు కదా మీరు. దానిలో అందుకు నేను సోషల్ మీడియా చూసిందే, నేను అక్కడికి పోయి చూడలా. దానిలో 75% సైకిల్కి ఉన్నాయి ఓట్లు, 25% మాత్రమే వైసీపీకి ఉన్నాయి. ఆ అనాలిసిస్ చాలు, ఖచ్చితంగా చాలు, ఇంకేం అక్కర్లా. అంత క్లియర్ గా కనిపిస్తుంది కదా, అందుకని తీసుకొచ్చి ఈవీఎం పగలు కొట్టేస్తారు వాళ్ళు. మరి చూసారు కదా సోషల్ మీడియా అందరూ వాళ్ళు ఈవీఎం పగలు ఖచ్చితంగా అదేగా. వాళ్ళకి తెలిసిపోయింది మొత్తం టీడీపీకి ఓట్లు పడుతున్నాయి, అందుకు తీసుకొచ్చి ఈవీఎం పగలు కొట్టేశారు. మరి చూస్తే టీడీపీకి ఎక్కువ ఉన్నాయి కదా. 30 ఓట్లు పడ్డాయి, 24 టీడీపీకి ఉన్నాయి, 6 వైసీపీకి ఉన్నాయి. అంటే 75% మనకి ఉన్నాయి, 25% వాళ్ళకి ఉన్నాయి. సేమ్ అదే అనాలిసిస్ గా మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. అదే జరుగుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్తారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం కుప్పంలో గెలవరు అనేది మళ్ళీ ఇదొక మాట కూడా అంటున్నారు. కుప్పం కిందటిసారి కూడా ఆయన ఎమ్మెల్యేనే, అంత వేవ్స్లో కూడా ఆయన గెలిచారు. అలాంటిది ఈసారి గాలి మొత్తం తెలుగుదేశం వైపే ఉంది, ప్రజలు మొత్తం తెలుగుదేశం వైపే ఉన్నారు. నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు నాయుడు ప్రకారం మంచి మెజార్టీతో. సరే ఒక మాట అనుకో, జగన్మోహన్ రెడ్డి ఏదంటే అది కరెక్ట్గా, అంటే దాని మీద తన నోటమ్మ నుంచి వచ్చేదాన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటాడు, చేసేస్తాడనే మాట అయితే మనం వింటాను. అది కరెక్టే కదా. అంటే అది నెగిటివ్ పాజిటివ్ గురించి మాట్లాడలా. ఆయన ఏదైతే అది అంటున్నాడో అది చేసుకుంటూ మాత్రం అంటే మూలకత్వంగా తను అన్నదే అంటాడు కానీ చేసేస్తాడు అని అనేది అయితే నెగిటివ్ అండ్ నేను పాజిటివ్ 2 విధాలుగా అంటున్నాను. మరి అది ఒప్పుకోవచ్చు కదా. ఎలా ఒప్పుకుంటామమ్మా? ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డికి సీఎం అయిపోయిన తర్వాత దీన్ని ఎలా చేస్తానంటే నా ఇష్టం, నా చేతిలో ఉంటుంది. ఓటింగ్ ఆయన చేతిలో లేదు కదమ్మా. నేను ఓటింగ్ గురించి మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి ఒక మాట మైక్ లో కానీ ఏదైనా చెప్పినప్పుడు ఆయన పక్కా ఓకే అంటే పథకాల విషయంగా మాట్లాడలా. ఏదైనా తను ఏదైనా ఇండివిజువల్ గా చేయాలనుకున్నా అది కరెక్ట్ గా నాదన్నదే చేసేస్తాడు అనుకోని. అలాగే ఈ రకంగా ఈ కోణంలో చూసుకుంటే మొన్న ఇక్కడి నుంచి లండన్ వెళ్ళేటప్పుడు ఐపాక్ టీం వాళ్ళు కానీ మొత్తం వాళ్ళ రాజకీయ నేతలతో కానీ ఒక మాట అని వెళ్ళాడు.
151 వస్తాయని మన గవర్నమెంటే చెప్తారు. ఏర్పాట్లు చేసుకోండి అంతకి డిక్లేర్ మన గవర్నమెంటే వచ్చేది 100% మీరు చెప్పింది దానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోనంటే ఆయన సీఎం గెలిచిన తర్వాత సీఎం సీట్ మీద కూర్చుంటే ఖచ్చితంగా ఆయన మాట చలామణి అవుద్ది, దాన్ని ఒప్పుకుంటా. అంతేకాని 151 ఎలా వస్తాయి? రావు. 20 సీట్లు కూడా రావమ్మా, 20 కూడా రావు. అదే మాట టీడీపీ కూడా రేపు అధికారంలోకి వచ్చినాకే సీఎం అనాలి కదా, మనం ముందెందుకు అనుకోవడానికి నేను అంటున్నా. మేము చెప్పేసి ఆల్రెడీ మొత్తం అనాలిసిస్ జనాలు వెళ్ళి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా 1 సైడ్ ఓటింగ్ ఇది. వార్ 1 సైడ్. కంపల్సరీ టీడీపీ వైట్ వారు మొత్తం కంప్లీట్ ఓటింగ్ అంతా టీడీపీకి పడింది, చూసుకోండి పక్కా. అందుకని నేను చెప్తున్నా సునామీ సృష్టిస్తున్నాం. సునామీ సునామీ సునామీ. మీరు మన మద్రాసులో సునామీ వచ్చింది తెలుసా? సేమ్ అట్లాగే సునామీ వస్తుంది, మన ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ఎన్డీఏ గవర్నమెంటే వస్తుంది, చంద్రబాబు నాయుడు గారే సీఎం. రేపు ఒక రోజున టీడీపీ వస్తుంది. నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి ఇక్కడ. టీడీపీ వస్తుంది, నారా లోకేష్ రెడ్ బుక్ బయటకు వస్తుందా? ఒక మాట చెప్పినమ్మా, ఒక మాట చెప్తానండి. వాళ్ళు పెద్ద నాయకులు, ఆ రెడ్ బుక్లో ఏముందో ఏం లేదో నాకు తెలియదు. తెలియని దానికి నేను మాట్లాడను. అన్యాయం మీద పోరాటం నిలబెడతాము, లీగల్గా ఫైట్ చేస్తాం తప్ప ఇది బెదిరింపు కాదని లోకేష్ గారు అన్నారు కదా. బెదిరింపు అయితే అసలు ఎవరికి బెదిరించి మంచి కాదు కదా. లేదు, నేను అందులో ఎవరైతే ఇల్లీగల్ గా ఎవరైతే నేరాలుగా చేశారో మేము లీగల్ గా ఫైట్ చేసే విధంగా కానీ ఎవరిని కాదనేది కూడా అంటారు. ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకల మట్టుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చేయరు. లీగల్ గా అంటారా? ఖచ్చితంగా తప్పు చేసిన వారిని శిక్షించాల్సిన కోర్టు శిక్షిస్తుంది, దానికి డౌటే లేదు, దానికి డౌట్ లేదు. అది మన నారా లోకేష్ బాబు గారు ఉన్నారంటే దాంట్లో తప్పేం లేదు. కానీ రెడ్ బుక్లో ఏం రాసే ఉందని సంగతి నాకు తెలియదు. ఎందుకంటే మేము అంత పెద్ద నాయకులు కావు. ఆయన గెలిపి ఏమండి సార్ చూపించానంటే కానీ ఎంత బాధపడి ఉంటారు ఆయన ఆ రెడ్ బుక్లో రాసుకోవటానికి. ఎంత బాధపడి ఉంటారు ఆయన చూడండి, ఎంత నరకం అనుభవించుంటారు. ఆ నరకం నుంచి విముక్తి పుడుతున్నాం మేము. ఈ 4వ తారీఖు సునామీ సృష్టిస్తున్నాం. ఇంకోటి చెప్తే వినండి, మీకు మీడియా మిత్రులు మీ అందరికి చెప్తున్నాను, భగవంతుడు అనేవాడు కొన్నాడు కదా, మీరు బాల్ కొట్టిన బాల్ మళ్ళీ మీకు తిరిగి వస్తుందా రాదా? సేమ్ ఇదే జరగబోతుంది. నేను కాదు, నేను అంటలేదు, భగవంతుడు చెప్పిందే చెప్తున్నాం. మీరు ఏ కోర్టులో బాల్ వేస్తే ఆ బాల్ మీకు తిరిగి ఎలా వస్తుందో సేమ్ అదే మీకు 2024 నుంచి మొత్తం తిరిగి వస్తుంది. అంటే కర్మ ఎవరిని వదలదు, కర్మ తిరిగి వస్తుంది. అంతే అంతే. కర్మాయన మహా, చేసిన కర్మని అనుభవించక తప్పదు. ఖచ్చితంగా ఎవరైనా సరే కానివ్వండి. దానిలో నేను జిల్లా అధ్యక్షుని, నేనైనా సరే, మీరైనా సరే, ఇంకొకరైనా సరే ఓపెన్ లేదు, ఖచ్చితంగా అనిపిస్తాడు. వాళ్ళు చేసిన పాపాలు మామూలు పాపాలు కావు, ప్రతి ఒక్కరిని హింసించారు. అసలు ప్రజారాజ్యము ప్రజావేదిక పగలగొట్టమేంటి? దాన్ని కరోనా హాస్పిటల్గా ఉపయోగించడం బాగుండేదిగా. అవునా? కొన్ని కోట్లతో రాత్రి పూట 12కి బుల్డోజర్తో దాన్ని తొలగించాల్సిన అవసరం వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి ఎందుకు కూల్చేసా అని చెప్పేసి. సరే అది వదిలేసేయండి. రాజధాని అమరావతిలో అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, ప్రతి బిల్డింగ్ ఖాళీగా ఉన్నాయి కదా. చక్కగా దాన్ని డెవలప్ చేసి ఉంటే ఇవాళ కలకల్లాడేదిగా. ఓటమి గెలుపు 2024 సంగతి దేవుడిని ఎరుగును. కానీ ఈసారి మటుకు తెలుగుదేశం రాజధాని ఎఫెక్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉందంటారు. ఆయనకి అసలు ఫస్ట్లో 2014లో 30,000 ఎకరాలు వస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన చెప్పిన మాటే. అలాగే 33,000 ప్రజలు డబ్బులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎదురుచి భూములు మొత్తం ఇచ్చారు. దేనికోసం ఇచ్చారంటే చంద్రబాబు గారి మీద నమ్మకంతో మా బాబు గారు మంచి చేస్తారు. అలాగే మంచి జరిగింది, అందరికీ లబ్ధి పొందారు. అందరూ అడగండి, రాజధాని రైతులందరికీ అడగండి, ప్రతి ఒక్కరు లబ్ధి పొందారు. హైదరాబాద్ చూసుకోండి, ప్రతి ఒక్క లబ్ధిని పొందిన వారే కదా. ఎవరు పొందలేదు? ఆంధ్రప్రదేశ్ 2 చీలిపోయినప్పుడు, అంటే విడిపోయినప్పుడు కేసీఆర్ గారు అక్కడ పరిపాలించాలంటే సంపద సృష్టించి వెళ్ళింది చంద్రబాబు నాయుడే. సో అక్కడ సంపదని వాళ్ళే అనుభవిస్తారు, మనం తీసుకురాలేము కదా. వాళ్ళు అనుభవించారు కాబట్టి చక్కగా మా బంగారం తెలంగాణ, మా బంగారం తెలంగాణ, మా బంగారం తెలంగాణ చేస్తారు. ఆ బంగారం ఎవరిది? ఎవరు చేస్తారు ఆ బంగారం? చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అది చెప్పుకోరే. సేమ్ ఇది కూడా రేపు 24లో రాజధాని అమరావతి, బంగారం అమరావతి అవుద్ది. అది మా చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుద్ది, ఎన్డీఏ గవర్నమెంట్ ద్వారా అవుద్ది. ప్రమాణ స్వీకారం బ్రహ్మాండంగా చూస్తారు కదా, 2 కళ్ళు చాలా చూడటానికి. జూన్ 9న
వైజాగ్ అమరావతి అన్నది చూడాలి. 4 తారీఖు మీకు తెలిసిపోద్దమ్మా. అదే అంటున్నాను. ఖచ్చితంగా ఇప్పటిదాకా ఏ మీడియా కూడా చెప్పలేకపోతుంది ఎవరు గెలుస్తారని చెప్పేసి. నిజమా కదా? ఒప్పుకుంటాం. తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు? ఎందుకంటే సైలెంట్ ఓటింగ్ బాగున్నాయి. ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. రాజకీయం చేశారు కదా, ఎవరు చెప్పకుండా ఖచ్చితంగా వన్ సైడ్ ఓటింగ్ పడేది. నేను కల్లారా చూసా. వన్ టౌన్లో వెస్ట్లో సుజనా చౌదరి గారు రావటం, అసలు సుజనా చౌదరి గారు వన్ టౌన్ ఎమ్మెల్యేగా రావటం ఏంటని చెప్పేసి రావటం ఏంటంటే ఖచ్చితంగా బెస్ట్ చూసి ఆయన ఆశ్చర్యపోయారు సుజనా చౌదరి గారు. సోలంకి గారు ఏంటంటే ఎంత చిన్న చిల్లు కొండ ఏంటి ఎలా ఉన్నాయంటే దీన్ని బాగా చేయాలి ఎలాగని చెప్పేసి, సార్ మీరు రావటంతో ఇక్కడ మొత్తం ఒక వేవ్స్ లాగా ప్రజలు వచ్చేసింది. మాకు సుజనా చౌదరి గారు ఎమ్మెల్యే అని చెప్పేసి వాళ్ళు మెయిన్ ఫిక్స్ అయిపోయింది అక్కడ ఎంట్రీతోనే. ఎందుకంటే ఆయన మామూలు వ్యక్తి కాదు కదా, బిగ్ షాట్, సెంట్రల్ మినిస్టరు, రాజ్యసభ మెంబర్ చేశారు. అలాంటిది వంటోంది. అసలు అందరూ ఆశ్చర్యం, అవునా కాదా షాక్, నిజమా కాదా మారుతుందా అని చెప్పేసి అనుకున్నాం. కానీ 100% ఆయన రావటం ఆ ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. సూపర్. చేస్తే మైనర్ కాకపోతే ఇంకొకటి చేస్తే సుజనా చౌదరికి చేయలేదు ఇంకొక చేయరా ఏంటి, అలాగే ఆసిఫ్ గారికి చేయకపోతే ఇంకొక చేయరండి. పోటీ మటుకు ఖచ్చితంగా 2 పార్టీలుగా ఉన్నాయి, వైసీపీ టీడీపీ. వన్ టౌన్లో ఏమో బీజేపీ ఇచ్చారు సుజనా చౌదరి గారికి. ఖచ్చితంగా కూటమిలో ఎన్డీఏలో ఎలా వర్క్ చేశారంటే అలా వర్క్ చేశారు సుజనా చౌదరి గారికి. ఆయన ఎవరిని కూడా ఒక మాట లేదు, చక్కగా వాళ్ళంతకు వాళ్ళే వచ్చేసి ఇది చేయండి సార్ రెడీ. తెల్లవారుజాము 5 గంటల నుంచి ఆ మహానుభావుడు కొండలెక్కి ప్రతి ఇంటికి చూశారు. అసలు ఆయన కొండలెక్కలరా అని కూడా చాలా మంది అన్నారు. ఎక్కారుగా, బ్రహ్మాండంగా ఎక్కారు. ఒక్క నాలుగు మీద కానీ ముఖం మీద కోపం చూడలేక నేను అస్సలు కోపం చూడ. అంత మహానుభావుడు ఆయన. ఆ మహానుభావుడు రావటం వంటానికి చాలా హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా గెలుస్తున్నాం మేము. మాకు ఈజీ అయిపోయింది అది. ఈజీ అయిపోయింది అసలు. వన్ టౌన్ ఈజీ. బీజేపీ చీప్ అయిపోతే ఆంధ్రప్రదేశ్ ఎందుకు గెలవు మేము చెప్పండి. పార్లమెంట్ విజయవాడ పరిధిలో చూసుకుంటే ఇంకోటి చెప్పనమ్మా, 140 చెప్పా కదా మీకు నేను. జిల్లా మొత్తం 7 కూడా గెలుస్తున్నాం అండి. ఎన్టీఆర్ జిల్లా 7 గెలుస్తున్నాం. 7 గెలుస్తున్నాం. మీరు తిరువురు కూడా గెలుస్తున్నాం. ఆల్రెడీ మనం కృష్ణా జిల్లా పామూరు కూడా గెలుస్తున్నాం. కుమారాజా కూడా గెలుస్తున్నారు. మెజార్టీ తక్కువ రావచ్చు కానీ గెలుస్తున్నాం. కొన్ని సీట్లు అంటే అందులో తక్కువ రావచ్చే కానీ గెలుపు మాదే. అందుకని సునామీ సృష్టిస్తున్నాం 4వ తారీఖున. 4వ తారీఖు మీకు సునామీ సృష్టించిపోతే మా ఫోన్ నెంబర్ మీద ఉంది, మీరు నాకు ఫోన్ చేసి చెప్పండి. ఏమండి చూపించాలి ఏమా లైవ్లో పెట్టినా దానికి డౌట్ లేదని పెట్టినా ఆల్రెడీ వచ్చేస్తాను. ఎందుకంటే పార్టీకి సంబంధించిన మనుషులు పార్టీ కోసం మాట్లాడటం, పార్టీ బాగుండాలి బస్, ప్రజలు బాగుండాలి. ప్రజలకి మేము ఎలా సేవ చేయాలి, ప్రజలు ఎలా ఆనందంగా ఉండాలి, వాళ్ళకి ఇబ్బందులు ఎనిపోవాలి. ప్రజలైతే చాలామంది మేము కూడా చూస్తున్నాం కదా, చాలామంది ఇబ్బందిగా ఉన్నారు. కాబట్టి ఏంటంటే గవర్నమెంట్తో పాటు వాళ్ళు కూడా కొంచెం సహకరిస్తే డెఫినెట్గా ఇబ్బంది పడే వాళ్ళు కూడా హ్యాపీనెస్కి వచ్చేస్తారు. ఎందుకంటే మేము కూడా గ్రౌండ్లో వెళ్ళినప్పుడు కొన్ని చోట్ల అంటే ఓపెన్గా మాట్లాడుకోవాలి. కొన్ని చోట్ల ఎలా ఎదురైనాయి అంటే కొంతమంది ఏమో మైక్ పెట్టినప్పుడేమో వైసీపీ గవర్నమెంట్ గురించి కానీ లేదా టీడీపీ గురించి 2 విధాలుగా చెప్తున్నారు, బాగా మాట్లాడతారు. అసలు మైక్ తీసేసి ఏమి లేదు కెమెరాను కానీ అప్పుడు అసలు రూపాయలు బయటకు వస్తున్నాయి. మీకేమంటున్నారు ఇప్పుడు మాట్లాడకూడదు అంటే టీడీపీ వైసీపీ గురించి మాట్లాడి మాట్లాడకూడదు మేడం, మీరు ఇలా కెమెరా పెట్టారు కదా, మళ్ళీ మా మీద మాకు దాడి చేస్తారు, మళ్ళీ మేము ఇక్కడే లోకల్లో ఉంటాము, మీరున్న ఈ వార్డుల్లోనే ఉంటాం కదా, మాకు ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకొని నేను ఇలా మాట్లాడాలి ఇలా అంటున్నారు. దాడి ఎవరు చేస్తున్నారు? తెలుగుదేశం పార్టీ దాడి చేసిందా? లేదు. నేను మాట్లాడినాను. నేను పార్టీ మీరు చెప్పిన దానికి మీరేంటంటే అక్కడ జనాలు ఈ విధంగా మాకు మీద దాడి చేస్తే భయపడుతున్నారు. తెలుగుదేశం ఎవరి మీద దాడి చేయలేదు ఇప్పుడు దాకా. దాడి చేసింది ఎవరు? వైసీపీ వాళ్ళే. వైసీపీ వాళ్ళతో భయం, అందుకని వాళ్ళు ఓటు ఎవరికి వేస్తా అని చెప్పి చెప్పట్లా. కానీ కొంతమంది డిఫరెంట్గా అన్నారు, వైసీపీ రావాలి పథకాలుగా కానీ ఇలా కాదు కానీ టీడీపీ వస్తే బాగుంటుంది. అదే టీడీపీ వస్తే డెవలప్మెంట్ పథకాలు 2 ఉంటాయి, అది వస్తే బాగుంటుంది.
చాలా డిఫరెంట్ గా ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడటం జరిగింది. అదే నేను అన్నా, కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు కాదు రాజకీయం చేస్తుంది ప్రజలు రాజకీయం చేస్తారమ్మా. ప్రజలకు జనాలు నాడి తెలుసుకోవాలి. ప్రజలకు తెలుసు ఆ పీఠం మీద ఎవరిని కూర్చోబెట్టాలి, ఎవరిని కూర్చోబెట్టకూడదు అని ప్రజలకి బాగా తెలుసు. అంటే ఈసారి ఈవీఎం మోసాలు అలాంటివి లేవా? లాస్ట్ టైం అదే మీకు అన్నారని చెప్పేసి ఈసారి ఏం చేస్తారు సార్, మీకు మీ ఓటు వేసినప్పుడు అక్కడ పక్కన ఇంకో ఫిగర్ వచ్చింది, మీరు ఎవరికి ఓటు వేస్తారని కనిపిస్తూ ఉంటుంది. సైకిల్, లేకపోతే కమలమో, లేకపోతే ఫ్యానో, లేకపోతే హస్తమో కనిపించింది కదా, కిందటిసారి కనిపించలేదు అలాగా. అంటే మీకు ఈవీఎం మోసం చేసి ఆ మోసం కూడా లేకుండా చేస్తాం మేము. ఈ ఈవీఎంలో మోసం లేదమ్మా పూర్తిగా. అంటే ఈవీఎంలో ఎప్పుడు మోసం లేదు. కాబట్టి ఏంటంటే మన ఓటమిని మన భరించలేక ఇంకొన్ని నెత్తిపైన తోసేయటమే. ఓటమి భరించలేక తోసేయడం. ఈవీఎం పని చేయట్లేదు, ఈవీఎం మీదే, ఈవీఎంలో మీరు ఇలా చేస్తారు. అదేంటమ్మా ఓటేసింది మీరు. టీడీపీ వాళ్ళు ఏమో లేదు, మళ్ళీ ఈవీఎంలో సృష్టించాలని చెప్పేసి చూపించండి నాకు. ఎవరిని ఎక్కడ మీడియాలో చూపించండి. ఈవీఎం మోసపోయని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోం. ఈవీఎం ఇస్ కరెక్ట్. అందుకని ఆ మాట వచ్చింది కాబట్టి పక్కన ఈసారి ఫిగర్ కూడా పెట్టేస్తారు. మీరు ఎవరికి ఓటేసారి చూసుకోండి. ఆ శిల్పులు కూడా దాంట్లో పడినాయి. మీకు రెండు క్లియర్ కదా, రెండు పక్కలు వస్తున్నాయి అన్నమాట. ఎక్కడ కూడా ఉంది, అక్కడ ఇంకా మోసం ఎక్కడ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇస్తేనే మరి చూసుకుంటే మీరు 13.5 లక్షల కోట్లు అంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఇంతకంటే మించి పథకాలు అభివృద్ధి ఇస్తున్నప్పుడు మరి రాష్ట్రాలు ఇంకెన్ని నమ్ముకోవాల్సి వస్తాయి? అయితే మీరు అన్న దాంట్లోనే అడుగుతున్నారు. ప్రజలకి ముందు అసలు ఈ పథకాలు వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు నాకు చూపించండి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. రెండోది ఏంటంటే మహా గొప్ప అయితే ఒక 50-60 లక్ష కోట్లు ఇచ్చి ఉంటాడు పథకాల మీద. 13.5 కోట్లకి అన్ని డబ్బులంతా ఇసుక, లిక్కర్ మొత్తం ఆయన సొంతం. ఇసుక ఫ్రీగా ఇచ్చేది కూడా 40,000, 30,000, 25,000 లారీలు అమ్ముకున్నారు. ఆ డబ్బులు కూడా లెక్కలేదు. రెండోది ఏంటంటే ఎక్కడ లేనిది, భారతదేశం ఎక్కడ లేనిది ఇవాళ మొబైల్ ఫోన్ ద్వారా మనం ఏ వస్తువుని కొనుక్కోవచ్చు, అంటే ఆన్లైన్. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారి లిక్కర్కి ఓన్లీ క్యాష్ పేమెంట్ మాత్రమే. అది 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి. దగ్గర 15-20 లక్షల కోట్లు ఆయన ఎక్కడ పెట్టారు ఆయనకే తెలియాలి. ఎంత సొమ్ము? మరి 13.5 లక్షల కోట్లు అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సొమ్ము అంతా ఏమైపోయింది? ఆ సొమ్ము అంతా ఏమైపోయింది చెప్పేసి ఆ జగన్మోహన్ రెడ్డికి సమానం చెప్పాలి. నాకు తెలియదు కదా ఆయన పక్కన ఎక్కడ పెట్టుకున్నారో, దాచుకున్నారో, లేకపోతే ఎక్కడ పెట్టారో ఆయన సమానం చెప్పుకోవాలి. నేను కాదు. తెలియదు. అంటే వీటన్నిటికి ఏం చూసుకున్నా సరే కూటమి రావాలి అండి. ఎన్డీఏ ఖచ్చితంగా వచ్చేస్తుంది, రావాలి కదా, వచ్చేస్తుంది. ప్రమాణ స్వీకారం ఆలస్యం మాది 4వ తారీఖు సునామీ సృష్టిస్తున్నాము. కావాలంటే మీరు చూసుకోండి, డౌటే లేదు దానిలో. పక్క అయితే మాత్రం జూన్ 9 మాత్రం కూటమి ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు 4వ తారీఖు తెలిసిపోద్ది మీకు. 9 పెడతారు, ఆయన 11 పెడతారు, ముహూర్తం చేసి పెడతారు, ఆయన ఇష్టం. ఇప్పుడు మా బాబు గారు 9 తారీఖు ప్రమాణ స్వీకారం పెడతారు, 11 పెడతారు. ఆయన మంచి ముహూర్తం చూసుకొని, నేనైతే మంచి ముహూర్తం చూసుకొని పెట్టండి. ఒక్కరోజు ఎక్కువ తక్కువైనా దానిలో పెద్ద మునిగిపోయేది ఏం లేదు. గెలిచిన తర్వాత మనం 7 దగ్గర బాగుంటుంది, 7 దగ్గర పెట్టండి, 9 బాగా పెట్టండి, 10 బాగా పెట్టండి. ఆయన కూడా ఖచ్చితంగా బ్రాహ్మణులని, పంతులు గారిని అడిగేసి పెడతారు. ఖచ్చితంగా హిందూ సాంప్రదాయం ప్రకారంగానే ఆయన చేస్తారు, దాని డౌటే లేదు. చూద్దాం సార్, ఖచ్చితంగా జూన్ 4న రిజల్ట్స్ వచ్చిన ఖచ్చితంగా మీకు కాల్ చేస్తాను, చేయండి, చూద్దాం. 100% డిస్కరేజ్ చేయరు, వచ్చిన రిజల్ట్స్ బట్టి ఏదైనా మీకు కాల్ చేస్తాను. అసలు అవసరంలా, ఖచ్చితంగా సునామీ అనమ్మా, డౌట్ లేదు. మీరు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఏ ఉన్నా అనుకోని, నేను నా బిడ్డ మంచివాడు అంటానన్నా, మా బిడ్డను మంచివాడు అంటాను కదా, ఖచ్చితంగా అంటాను కదా. ఇప్పుడు కూడా బుల్లగుద్దు నేనే గెలుస్తా అని చెప్తా అంటే, కానీ అక్కడ ఏది ఆ పబ్లిక్లో అంత మార్పు ఉంది. అంత బయట నుంచి 150,000 రూపాయలు అమెరికా నుంచి టికెట్ కొనుక్కొని వచ్చేసి కేవలం తెలుగుదేశం కోసం ఓట్ వేయడానికి వచ్చేవాళ్ళు. నోయిడా, హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది. మెడ్రాస్, బెంగళూరు 16,500 హైదరాబాద్ టు విజయవాడ ఫ్లైట్స్ టికెట్ కొనేసి కూడా వచ్చారంటే వ్యతిరేకత మీరు అర్థం చేసుకోవాల్సింది ఎవరి మీద వ్యతిరేకత అని చెప్పేసి. నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం టీడీపీ, ఖచ్చితంగా కూటమి, ఎన్డీఏనే, చంద్రబాబు నాయుడు గారు సీఎం. చూసారు కదా సోలంకి రాజు జైన్ గారు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ ఇంటర్వ్యూలో ఏవైతే చెప్పారో ఎలక్షన్ టైంలో కానీ అవే జరుగుతూ కూడా ఎదురైంది. ఎందుకంటే ఆయన చెప్పినట్టుగానే ఎలక్షన్లో మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ఉన్నట్టుగా ఎలా చెప్పారైతే తెలియదు, కానీ కొన్ని అలాగే మనకి ఎదురవుతుంది. ఆ కోణంలో ఎవరైతే మనకి ఇంటర్వ్యూలో ఇలాంటి అనాలిసిస్ కానీ రావడం కానీ టీడీపీ వైసీపీలో చెప్పారో వాళ్ళ ఇంటర్వ్యూ అయితే చేశాం. మరి ఈ జూన్ 4న
మరి వైసీపీ టీడీపీ చేసే ఇంటర్వ్యూలో ఎవరైతే చెప్పిన పార్టీ వినోద్ అప్పుడు మాత్రం మళ్ళీ వాళ్ళతో ఒక 10 minutes స్పెషల్ ఇంటర్వ్యూలు అయితే కూర్చోవడం జరుగుతుంది. మరొక ఇంటర్వ్యూలో మిస్ రావడం మళ్ళీ కలుస్తుంది. అందరికీ సెలవు, నమస్కారం.